హలో గాయ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అండ్ బ్లాగ్లోకి వెళ్ళే ముందు అయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చుకోండి. ప్రతి ఒక్కరు వీడియో చూస్తూ ఉన్న ప్రతి ఒక్కరు అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇక్కడ వచ్చేసి ఇంకా ఇల్లు కనబడతారు ఏందనుకుంటున్నారా? ఇంకా హైదరాబాద్లో అయితే బోనాలు చేస్తామన్నమాట. మేమైతే ఇంకా బోనాలకైతే అక్క వాళ్ళు అయితే వచ్చిళ్ళు అన్నమాట. అండ్ పెద్దక్క వాళ్ళు, నడిపక్క వాళ్ళు, అండ్ ఇంకో అక్క వాళ్ళు, ఇంకా అమ్మ వాళ్ళు ఇంకా వచ్చిళ్ళు అన్నమాట. ఇంకా శనివారం రోజు నైట్ అయితే ఇంకా పొద్దున వచ్చిళ్ళు అని చెప్పేసి నైట్ అయితే చికెన్ అయితే తీసుకొచ్చిండు. చికెన్ తీసుకొస్తే ఇంకా చికెన్ అయితే అక్క అయితే పొయ్యి మీద వేస్తూ ఉందన్నమాట మంచిగా. ఇంకా శనివారం నైట్ అయితే చికెన్ అయితే వండేసింది అనమాట. ఇంకా ఆదివారం మార్నింగ్ బోనాలు అనమాట. ఆషాఢ బోనాలు హైదరాబాద్లో సూపర్ ఉంటాయి. ఇంకా రేపటి వీడియో కూడా సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఖచ్చితంగా వీడియోని అయితే చూడండి. రేపటి వీడియో చూడాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే తొందరగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అన్నమాట తొందరగా. అండ్ వీడియో అయితే లైక్ కొట్టండి. లైక్ కొట్టి వీడియో కంటిన్యూ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తూ ఉంటాను. ఇక్కడైతే చికెన్లో మంచిగా అల్లం అవన్నీ వేసిందనమాట. అల్లం ముందు రోజే పట్టిన, ఇంకా అవన్నీ కూరలు ఉంటాయి కదా అని చెప్పేసి ముందు రోజే అల్లం తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంకా పట్టేసినాం అనమాట. మంచిగా ఫ్రెష్గా ఉంది కదా, మంచిగా వస్తుంది స్మెల్ అయితే. అక్కడైతే అవన్నీ వేగినాక తర్వాత కొద్దిగా కారము అండ్ కొద్దిగా ఉప్పు వేసేసి కాసేపు అయితే పెట్టిందనమాట. కాసేపు పెట్టేసి ఇంకా వాటర్ అయితే పోసిందనమాట. అందులో అదే ఉడికిపోతుంది. నేను మళ్ళీ వాళ్ళకు సుమారం ఇట్లుంటుంది కదా అందుకని చెప్పేసి మళ్ళీ పచ్చడికి అయితే ప్రిపేర్ అయితే చేస్తూ ఉన్నాను. అండ్ గోంగూర పచ్చడి అయితే అవన్నీ వేపాను. పల్లీలు లేవు కాబట్టి కొద్దిసేపు అయితే ఆపాను అనమాట. పల్లీలు వేంపి కూడా మిక్సీలో అయితే పోసేసాను. గోంగూర పచ్చడి కూడా రెడీ అయిపోతుంది అనమాట. అటైతే అదైతే మిక్సీకి వేసి అది పోపు పెట్టాలి గోంగూర పచ్చడి అయితే. అందుకని చెప్పేసి అవి మిక్సీలో అయితే పెట్టేసిన. ఇందులో వాటర్ అయితే పోసేసింది అనమాట. వాటర్ పోసేసి పెట్టేసింది. అక్కడైతే పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారనమాట. ప్యాక తెచ్చి ప్యాక ఆడు అని అంటూ ఉన్నారు. ఇదైతే ఈ మన సండే రోజు మార్నింగ్ నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి పూజ గది కూడా నీట్గా క్లీన్ అయితే చేసుకున్నాను అనమాట. చేసుకొని వీటికైతే గంధము అండ్ కుంకుమ అయితే పెడతా ఉన్నాను. కొద్దిగా మ్యూజిక్ పెడతాయి చూడండి. ఇక్కడ వచ్చేసి ఇది ఆదివారం రోజు మార్నింగ్ అన్నమాట. మార్నింగ్ అయితే పూజ అయితే చేసేసుకొని తర్వాత ఒక సైడు చాయ్ అయితే పెట్టేసిన అండ్ అమ్మవారికి అయితే ప్రసాదం కూడా చేసేసిన అనమాట. అదే పరమాన్నం కూడా చేసేసిన అనమాట కుక్కర్లో. చేసేసిన అండ్ మంచి ఆలికాయలు పాలు అవన్నీ పోసి చేసిన అనమాట పరమాన్నం అయితే. నేను ఫ్రెష్ అప్ అయిపోయి ముందు అవే చేసిన. పూజ గది మొత్తం క్లీన్ చేసుకొని తర్వాత అవి మంచిగా తోమేసి వాటికి గంధం కుంకుమ పెట్టేసి మొత్తం అయితే సర్దేసుకొని పూజ అయితే చేసేసుకుని బొట్టు పెట్టుకోలేదు. అండ్ అక్కడైతే పూజ అయితే అయిపోయింది అనమాట. ఇలా అయితే ఉంది. ఎలా ఉందో కామెంట్ చేయండి. రేపు మంచి వీడియో వస్తుంది. వీడియో కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ కొట్టి వీడియో అనేది కంటిన్యూ చేయండి. గుమ్మాలకైతే మామిడాకు అండ్ బంతిపూల తోరణం, వేపాకు అవన్నీ పెట్టేసినాం అనమాట. అవన్నీ పెట్టేసి అయితే అక్కడైతే అందరం ఫ్రెష్ అప్ అయిపోయినాం అనమాట.
అందరం అయితే ఫ్రెష్ అప్ అయిపోయినా ఇంకా బోనం అయితే పూదియాలి. ఇంకా బోనం అయితే ఊదియలేదు. ఇంకా బోనం అయితే ఇప్పుడు బోనం అయితే ఊదిస్తూ ఉన్నాను. ఇంకా గాజులు గిట్ల ఒక సారీ కట్టుకుంటే అయిపోతుంది. ఇంకా అందరూ తయారైపోయారు. ఒక నేనే ఉన్నాయి కదా సారీ కట్టుకోవాలన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా బోనం అయితే పసుపు కుంకుమలతో ఇంకా అలంకరించుతూ ఉన్నాను. ఇంకా అక్కడ మామిడి అవన్నీ ఉన్నాయి కదా, ఇంకా అవి కంకణాలు కట్టాలి. బంతి పూలు, చామంతి పూలు మన బోనాని కోసం అని చెప్పేసి బోనానికి అయితే దండ గుచ్చాలి. ఇంకా దండ గుచ్చలేదు. ఇంకా బోనం బూదిచ్చినాక దండ పెడదామని చెప్పేసి ఇంకా బోనం అయితే ఫస్ట్ అయితే బూదిస్తూ ఉన్నాను. నేనైతే మంచిగా ఊదిస్తాను. మా బోనం ఎట్లుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది ఫుల్ వీడియో రేపు చూడాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బోనం అయితే ఇంకా అలంకరించడం అయితే అయిపోతూ ఉందన్నమాట. సూపర్ అంటే సూపర్ వచ్చింది అలంకరణ అయితే. బోనం అయితే ఇంకా గాజులు అయితే వేసుకొని అయితే ఊదిస్తాను. శారీ కట్టుకుంటే ఇంకా పసుపు అంతా మీద పడుతుందని చెప్పేసి శారీ అయితే కట్టుకోలేదండి. ఇంకా తర్వాత ఇంకా అవన్నీ పనులు అయిపోయినాక తర్వాత శారీ కట్టుకొని తర్వాత అయితే ఇంకా బోనం మన గుడికి అయితే వెళ్ళిపోదాం అనమాట. ఫుల్ మంది అయితే ఉంటారు. ఎందుకంటే ఆషాఢం బోనాలు కాబట్టి ఫుల్ ఫేమస్ కాబట్టి హైదరాబాద్లో. ఇంకా అక్కడైతే ఇంకా అమ్మవారికి అయితే ఇంకా అవన్నీ అలంకరించుతూ ఉన్నాం.